ఎప్పుడైతే కూటమి ప్రభుత్వము అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి అతివృష్టి అనావృష్టికి గురి అవుతున్న రైతులందరినీ మనం చూస్తున్నాము. ఈరోజు మనము పొలాల్లోనే డైరెక్ట్ గానే ఉన్నాము, రైతులతో ఈరోజు ఇంటరాక్షన్ చేసుకుంటున్నాము. గతంలో ఇట్లా వర్షం వచ్చి ఇట్లా ఎక్కడన్నా నష్టం జరిగితే 3,000తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద మనసుతో కొనుగోలు చేసేవాళ్ళు. ఈ రోజు ఇట్లా పరిస్థితి మన పొలాలంతా కూడా మీరు చూస్తున్నారు, ఎక్సెస్ గా వర్షాలు వచ్చేసి కూడా పంటలన్నీ కూడా ఇట్లా పడిపోయినాయి. కనీసము గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఏం చేయాలా, రైతులకి ఎట్లా ఆదుకోవాలన్న పరిస్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చర్యలు తీసుకుంటా లేదు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎలక్షన్ కు ముందరైతే రైతులకు మంచిది చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళందరూ కూడా ఊరూరు కూడా వాళ్ళ మైక్ పట్టుకుని డబ్బా కొట్టుకొని వచ్చినారు. ఈ రోజు రైతుల పరిస్థితి నిజంగా చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి రైతుల్ని మీరు ఆదుకోనాలి, కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఇప్పుడైనా మీరు దిగి రావాలి, రైతులకు స్పందించాలి అని ఈ రోజు మేమందరూ కోరుకుంటున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాని ఓపెన్ చేసి ఇంటి ముందరికే ప్రభుత్వంని తీసుకుని పోయే పరిస్థితి మనం చూసినాం. అంటే ఎక్కడైనా రైతుకు ఏ నాణ్యమైన విత్తనాలు కావాలన్నా కూడా గతంలో మనం చూసినాం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసినాం. రైతులందరూ కూడా మండల కేంద్రాల్లో పోయి పొద్దున 5 గంటలకు 4 గంటలకు పోయి ఖర్చీఫ్ వేసుకుని అక్కడ కూర్చునేది మనం చూసినాం. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో రైతు భరోసాల్ని ఏర్పాటు చేసి, రైతు భరోసా కేంద్రాల్ని ఏర్పాటు చేసి అక్కడికే రైతులు డైరెక్ట్ గా రైతు ఇంటికే కూడా మనం డోర్ డెలివరీ సర్వీస్ చేసిన రోజులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు నిజంగా రైతులందరికీ కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినాం. అయితే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆపరేట్ చేసే సౌకర్యం కూడా కూటమి ప్రభుత్వం అక్కడ కల్పించలేదు. రైతులకు పెట్టుబడి సాయం కింద 13,500 కూడా మనం ఇచ్చినాం. ఈ రోజు పెట్టుబడి సాయం కింద ఇస్తాం 20,000 అని చెప్పి కూటమి ప్రభుత్వం దాదాపు 6 నెలలైనా కూడా ఒక్క పైసా కూడా రైతుకి ఇచ్చిన పాపానికి పోలేదు. ఈ రోజు కూడా రైతులకి ఇట్లా పంటలు అతివృష్టి అనావృష్టి వల్ల చాలా నష్టపోయినారు. వాళ్ళందరికీ కూడా ఆదుకునే దానికి కూడా ఎక్కడ కూడా ముందుకు వస్తలేదు కూటమి ప్రభుత్వము. ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, అదే విధంగా ఎవరు వచ్చి కూడా ఇది ముందు కొనడం లేదు. రైతు పరిస్థితి ఎంతగా బాధాకరంగా ఉంది అంటే ఈ రోజు ఏ దళారులు అయితేమి, కమిషనర్లు అయితేమి, మిల్లర్స్ అయితేమి ఎవరైతే వచ్చి మధ్యలో ఏ రేటు పలుకుతారో ఆ రేటుకి ఇచ్చేస్తా ఉన్నారు రైతులు. నిజంగా కన్నీటితో మళ్ళా ఆయన ఇంటికి వస్తున్నాడు. అన్నం పెట్టే రైతు ఈ రోజు ఇంత బాధాకరంగా ఉన్నాడంటే చాలా దయనీయ పరిస్థితిగా ఉంది రైతులు. ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రైతుని రాజుగా చూడాలి అని ఆయన తపన పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుని రాజుగా చేసే దిశలోనే ఆయన పరిపాలన చేశాడు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతు కూడా నష్టం పోయినా కూడా ఈ రోజు ఎవరు కూడా పట్టించుకునే నాథుడే లేదు అని ఈ రోజు ఇంటరాక్షన్ ద్వారా ప్రతి రైతు కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కన్ను తెరిసి ఇలాంటి రైతుల్ని ఆదుకోనాలని వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది అని ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. సత్యసాయి జిల్లాలో పర్యటిస్తూ రైతులందరితో ఇంటరాక్షన్ చేసుకుంటూ మాట్లాడుతూ వెళ్తున్నాం. నిజంగా రైతు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గతంలో వరి పంట ఎక్కడన్నా నష్టపోయింది అని తెలిసిన వెంటనే కూడా ప్రభుత్వం ఇంటర్వెన్షన్ తో ఉంటూ కొనుగోలు చేస్తూ వాళ్ళందరికీ కూడా మద్దతు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా కంది కాని మిరప కాని ఏ ఒక్క పంట ఉన్నా కూడా నేనున్నాను మీకు అని చెప్తూ పెట్టుబడి సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా దళారులు, కమిషన్ ఏజెంట్స్, బ్రోకర్లు ఎవరు ప్రమేయం లేకుండా కూడా నిశ్చింతంగా రైతు గతంలో ఉండేవాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రైతులను కూడా ఆదుకునే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని గతంలో నమ్మినారు. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తానని చెప్పి ఇంతవరకు 20 పైసలు కూడా ఇవ్వలేదు అని రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా చూస్తే యూరియా కానీ డిఏపీ కానీ అన్ని రేట్స్ ఎక్కువైనాయి. మళ్ళీ ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేదు. అదేవిధంగా ఎక్కడన్నా అధికారులు వచ్చి పొలాలు విజిట్ చేసి రైతు స్థితిగతులు అన్ని కూడా పైన చెప్పే ఒక పరిస్థితి కూడా ఇక్కడ కనబడతలేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రం ద్వారా అక్కడ సపరేట్ గా
అక్కడ మేము అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళందరినీ పెట్టి కూడా అందరినీ కూడా ప్రతి సచివాలయంలో కూడా అగ్రికల్చర్ కానీ వెటర్నరీ కానీ ఫిషరీస్ అదేవిధంగా సెరికల్చర్ కు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉండేవాళ్లు. సో వాళ్ళు వచ్చి విజిట్ చేసి రైతుల స్థితిగతులు అందరూ రిపోర్ట్ తీసుకుని పైన చెప్పేవాళ్లు. బట్ ఈ రోజు రైతు పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది. మధ్యలో ఉన్న మిల్లర్స్ కానీ కమిషన్ ఏజెంట్స్ బ్రోకర్లు దళారులు బాగా బ్రతికిపోతున్నారు. వాళ్ళు నోటికి వచ్చిన రేటు చెప్తా ఉన్నారు. రైతులు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి వేరే గతి లేదు. అలాగే కనీసం కూలికి కూడా గిట్టుబాటు కాకుండా స్థితిలో కూడా రైతు కన్నీటి బాధతో ఈ రోజు తన పంటని ఎంత రేటుకి పలికినా మధ్యలో ఏజెంట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతా ఉంది. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఒక మీటింగ్ తీసుకుని రైతులకు ఎంత అన్యాయం జరుగుతా ఉంది అని ఈ టాపిక్ మీద మీటింగ్ పెట్టుకుని ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ కి పోయి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలా అని నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే రైతులందరి మధ్యలో వస్తాను, మీ బాధలు నేను వింటాను అని ఆయన చెప్పడం చాలా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 6 నెలలు అయిన తర్వాత కూడా 6 నెలలు అయింది మీ గవర్నమెంట్ ఏర్పాటయ్యి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే రైతుల గురించి చాలా పెద్ద మాట మాట్లాడినారు. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడినారు, పురంధేశ్వరి గారు కూడా మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినారు. ఎక్కడ పోయినా కూడా బాధుడేలో మాట్లాడినారు, ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడినారు. మళ్ళీ ఎందుకు ఈ రోజు మీరు రైతుల్ని ఇలా వదిలేసినారు? అన్నం పెట్టే రైతు 3 పూట్ల అన్నం పెడుతున్నామంటే నిజంగా చాలా హ్యాపీగా తింటున్నాం. అయితే రైతు పరిస్థితి గ్రౌండ్ లో అయితే చాలా బాధాకరంగా ఉంది. గతంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రైతు రాజుగా చూడాలని ఎన్నో పథకాలని ప్రవేశపెట్టినారు. ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి సంక్షేమ పథకాలని కూడా రైతులు మనసులో పెట్టుకుని ఆయన నడిపించే కార్యక్రమం చేసినాడు. అయితే ఈ రోజు అన్నం పెట్టే రైతు ఈరోజు అప్పుల పాలైనాడు, బాధాకరంలో ఉన్నాడు. పెట్టుబడి సాయం దొరకలేదు, గిట్టుబాటు ధర లేదు. కనీసం ఆయన ఏదైతే పండుతున్నాడో అది కూలోళ్ళకి కూడా అమ్మిన తర్వాత తన సరుకు అమ్మిన తర్వాత కూలోళ్ళకు కూడా కూలికి సరిపోతా ఉంది ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అని చెప్పడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చాలా మంది రైతులతో కూడా మనము ఈ రోజు మాట్లాడినాము. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అతివృష్టినో అనావృష్టినో ఏదో ఒకటికి గురి అయితేనే ఉన్నారు రైతులు. ఇప్పటికైనా ఈ ఒక సత్యసాయి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, సవితమ్మ ఉంది, అదే విధంగా సత్యప్రకాశన్ ఉన్నారు. దయచేసి ఈ జిల్లా చాలా వెనకబడిన జిల్లా, ఎక్కువగా రైతాంగం ఉన్న జిల్లా. ఇటువంటి ఒక రైతుల పరిస్థితిని అదేవిధంగా రైతుల ప్రాబ్లమ్స్ ని మీరు పై లెవెల్ కి తీసుకొని పోయి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేయాలి. ఈ రొద్దం అనే మండలంలో కూడా చాలా నష్టపోయినారు. అయితే ఈ రోజు పెనుకొండల రొద్దం మండలం కూడా కరువు మండలంగా ప్రకటించలేదు అనే బాధ అయితే చాలా ఉంది. దయచేసి దీని గురించి ఇక్కడ స్థానికంగా ఉన్న మినిస్టర్ గారు మీరు విమర్శ చేయకుండా, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన గత ప్రభుత్వం పైన విమర్శ చేయకుండా రైతాంగని మీరు ఎట్లా ఆదుకునే దాంట్లో దయచేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు వెంటనే చర్యలు తీసుకునాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.